గౌరవనీయులు రాష్ట్ర కాప్ కార్పొరేషన్ చైర్మన్ శేషు గారి ఒక ఆధ్వర్యంలో 20 డివిజన్లో ప్రతి ఇంటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క 5 సంవత్సరాల్లో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజానికానికి వివరించే విధంగా ఈరోజు స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్ గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న సోదరులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా దాదాపుగా 50 లక్షల రూపాయలతో ఏదైతే 20 డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు సోదరిమణి డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి చేతుల మేరకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవటం, ప్రజానికం ప్రతి ఒక్కరు గారు ఈరోజు బయటికి వచ్చి మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు అనేక ఇబ్బందులు మేము పడ్డాం. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, నేరుగా ఇంటికి వచ్చే పెన్షన్ కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారని చెప్పని ప్రజానికం బయటికి వచ్చి మరి ముఖ్యంగా మహిళలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఇదివరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళేవాళ్ళం, ఈరోజు నేరుగా మా ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ అందించే కార్యక్రమంలో ఈరోజు మాకు ఏ కష్టం వచ్చినా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉంటున్నారు. ఈరోజు కరకట్ట ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళకి అర్థం కానివ్వండి, ఇదివరకు 1,00,000 క్యూసెక్లు నీరు వచ్చినా ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు ఎక్కడికో వెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మాకు అలాంటి పరిస్థితి లేకుండా 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా గరా ఈరోజు గుండె మీద చెయ్యేసుకుని నిద్రపోయే విధంగా చేసిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్కరు గారు చెప్పుతున్నారు. అదేవిధంగా ఈరోజు డొంకరోడ్డు ప్రాంతంలో గతంలో గారా పెద్దలు శేషు గారు ప్రభుత్వం దృష్టికి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానివ్వండి, మంత్రుల దృష్టికి కానివ్వండి, అధికారుల దృష్టికి తీసుకెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఏదైతే డొంకరోడ్డు ప్రాంతానికి సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పూర్తి చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని చెప్పని స్థానికంగా ఉన్న ప్రజానికంగా ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజానికానికి అబద్ధాలు చెప్పి మాయ చేసి మోసం చేసి ప్రతి కార్యక్రమం గారు మేము చేస్తామని చెప్పి ఈరోజు కేవలం ఎన్నికల సమయంలో ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసమే తెలుగుదేశం పార్టీ ప్రవర్తించింది. సంక్షేమ కార్యక్రమం విషయంలో అలాగే చేసింది, అభివృద్ధి కార్యక్రమం విషయంలో అలాగే చేసింది. చివరికి ఏదైతే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కానివ్వండి, ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమం గల ప్రజానికాన్ని మోసం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ రోడ్డు అయినా, ఏ నీళ్ళు సదుపాయం అయినా ప్రతి ఒక్కటి గారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతాం. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి గారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నిరంతరం ప్రతిరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు ఈరోజు మీ పేపర్లో రాస్తే అది నిజం అవదని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు చూడండి ఏ విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్న పెద్దవాళ్ళ దాకా ఎంత సంతోషంగా ఉన్న విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు, అదేవిధంగా మీడియా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా ఈరోజు పౌష్టికాహారం దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, మధ్యాహ్న భోజనం పథకం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి గారు ఈరోజు అనేక కార్యక్రమాలు పిల్లలు చెప్పుతున్నారు, తల్లిదండ్రులు చెప్పుతున్నారు, అమ్మఒడి ఇస్తున్నారు. స్కూల్స్ ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరిచి ఈరోజు మా పిల్లలకి మంచి వాతావరణంలో మాకు విద్య చెప్పిస్తున్నారు. 8వ తరగతి 9వ తరగతి పిల్లలకి ట్యాబులు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ద్వారా ఉన్నత చదువులకి, ఉన్నత భవిష్యత్తుకి ఆస్కారం ఇచ్చిన నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. నిన్నే ఈనాడు పేపర్లో రాశారు, విద్యా
దీవెన గురించి, విద్యా కానుక గురించి. ఈరోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికైనా చేశారా? ఏ ఒక్క విద్యార్థికైనా చేశారా? ఎవరన్నా చదువుకునే పరిస్థితులు ఉన్నాయా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరి దగ్గర అమ్మఒడి, ఆ పైన చదివే కాలేజ్ చదివే పిల్లలకి విద్యా దీవెన, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంటే దాని మీద ఈరోజు మీరు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. మీరు ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా, ఎన్ని అబద్ధాలు రాసినా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వమే కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇదివరకు మీ దృష్టిలో అభివృద్ధి కార్యక్రమం అంటే ఫ్లైఓవర్లు కట్టకుండానే కట్టామని చెప్పి చూపించి, గ్రాఫిక్స్ ఏమీ లేని అమరావతిలో మేమేదో చేస్తున్నామని చెప్పని, సింగపూర్ అని, చైనా అని, దావోస్ అని చెప్పని అబద్ధ ప్రచారం చేస్తారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమం అంటే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇంటి ఎదురుగుండా రోడ్డు, ఈరోజు 50 లక్షల రూపాయలతో ఈరోజు 20 డివిజన్లు మేము రోడ్డుకి శంకుస్థాపన చేస్తాం. నిన్న 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ కానివ్వండి, రోడ్డు కానీ శంకుస్థాపన చేస్తాం. ఈ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఏదైతే పనికి శంకుస్థాపన చేస్తే అది పూర్తి చేసే విధంగా, మీలాగా షోల్ మాస్టర్గా ఒక కొబ్బరికాయ కొట్టి ఒక శిలాఫలకం ఆవిష్కరించి మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా కాదు. ఏదైతే మేము కార్యక్రమం మొదలు పెట్టామో కేవలం 1 రోజుల్లో, 20 రోజుల్లోనే పూర్తి చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం ముందుకు వెళ్తానని చెప్పిన విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈరోజు ఏ ఇల్లుకి వెళ్ళినా, ఏ ఇంటి గడప దొక్కినా మాకు అన్నీ అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే మేమందరం గారా ఆయనకి బలపరుస్తాం, ఆయన నాయకత్వానికి మేము బలంగా ఉంటామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్తాం. చాలా సంతోషం. తప్పకుండా 20 డివిజన్లో స్థానికంగా ఉన్న ప్రజానికానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్ గారి మీద, అదేవిధంగా స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన నాయకుల మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా మేమందరం గారు ముందుకెళ్ళి పనిచేసుకుంటూ వెళ్తాం గారు సందర్భంగా చెప్తూ సెలవు.